నమస్తే అండి. ఈ దఫ అభ్యర్థుల ఎంపికలో ఏమాత్రము కూడా మొహమాట పడకూడదు, మొహమాటానికి వెళ్ళకూడదు. తన మన అనేటటువంటి భేదం లేకుండా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేద్దాము, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇద్దాము అని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్య నేతలతో చెప్పినట్లుగా సమాచారం. గెలుపు గుర్రాలకే తప్ప తనకు దగ్గరి వాళ్ళనేటటువంటి కారణంతో టిక్కెట్ ఇవ్వకూడదు అని చెప్పి ఆయన ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే బలమైనటువంటి వ్యక్తుల కోసం, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ కోసం, గెలుపు గుర్రాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విషయంలో ఆయన స్పష్టతతో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం వైసీపీ సమన్వయకర్తలుగా నియోజకవర్గాల్లో ఉన్నారు కదా, ఇన్ఛార్జీలుగా. అట్లాంటి వాళ్ళలో సమర్థులు ఎవరు, గెలిచేటటువంటి వాళ్ళు ఎవరు, మారాల్సిన అవసరం లేని నియోజకవర్గాలు ఏవో లెక్కిస్తున్నారు. ఇప్పుడు పలానా లీడరు గెలిచే అవకాశం లేదని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మితే తనకి ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వడంలో రాజీ పడకూడదనేటటువంటి పట్టుదలతో ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి సమన్వయకర్తలే అభ్యర్థులని ఎవరైనా భ్రమిస్తే రానున్న రోజుల్లో నిరాశ చెందక తప్పదు అని అనుకుంటున్నటువంటి విషయం. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు కొందరి విషయంలో మొహమాటానికి పోయి నష్టం జరిగినట్లు, అందుకే ఆ తప్పు పునరావృతం కాకూడదు, మళ్ళీ జరగకూడదు అనేటటువంటి పటిష్టమైనటువంటి ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి ఎలాగైనా గెలిచేటటువంటి అట్లాంటి క్యాండిడేట్లని పట్టుకొని ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన నమ్ముతున్నారు ఇప్పుడు. కాబట్టి గెలుపు గుర్రాలు, గెలిచేటటువంటి వాళ్ళు ఎవరు, గెలవనటువంటి వాళ్ళు ఎవరు క్యాలిక్యులేషన్ చేసుకుని గెలుపు గుర్రాలకే వారిని వెతికి ఎక్కడ అయినా కానీ అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని టికెట్ ఇచ్చి ప్రభుత్వం తీసుకురావాలని, ప్రభుత్వంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.